నమస్కారం, మై న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఇక వివరాల్లోకి వెళ్తే, ఉప్పగుంటూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం మధ్యాహ్నం ఇంటర్మీడియట్ విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకం ప్రారంభోత్సవ కార్యక్రమానికి సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా కాలేజీ యాజమాన్యం నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం కాలేజీ ప్రాంగణంలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన కార్యక్రమాన్ని బిఎన్ విజయ్ కుమార్ ప్రారంభించి స్వయంగా భోజనాన్ని వడ్డించారు. అనంతరం పిల్లలతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా బిఎన్ విజయ్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకాన్ని ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉంది అన్నారు. పథకం విద్యార్థులకు ఉన్నత చదువులు చదివేందుకు బాగా ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ పథకాన్ని నా చేతుల మీదుగా ప్రారంభించడం చాలా ఆనందాన్ని కలిగించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప్పుగుంటూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్ సభాధ్యక్షులుగా వ్యవహరించారు. కార్యక్రమంలో టీడీపీ అధ్యక్షులు కనగాల శ్రీనివాసరావు, జనసేన నాయకులు పెంటియాల కోటేశ్వరరావు, ఎండిఓ మహాలక్ష్మమ్మ, ఎంఆర్ఓ ప్రవీణ్ కుమార్, వాసవి క్లబ్ నాయకులు కొనిజేటి సురేష్ బాబు, ఎంపీటీసీ మున్నంగి వెంకట్రావు, జడ్పీహెచ్ఎస్ హెడ్ మాస్టర్ చలమారావు, కళాశాల దాత అమరా సుబ్బారావు మరియు స్కూల్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. సభాధ్యక్షులు ప్రిన్సిపాల్ గారికి స్థాయిలో ఉపయోగించుకోవాలి. మన ప్రిన్సిపాల్ గారు అడిగినట్టుగా మరి హాస్టల్ వసతి ఏర్పాటు చేస్తే ఇంకా స్ట్రెంగ్త్ పెరిగేటటువంటి అవకాశం ఉంది. దానికి గౌరవ ఇక్కడ ఉన్నటువంటి ఎంపీస్ కానీ అందరూ కూడా సహకరిస్తున్నారు. ఇక్కడ ఉప్పుగుంటూరు అంటే బాగా వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ బాగా మోటివేషన్ ఉన్నటువంటి విలేజ్. ఈ గ్రామ పెద్దలందరూ కూడా సంపూర్ణ సహకారం అందిస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. కాలేజీల గురించి వచ్చేందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఫాదరు నేను పనిచేసినటువంటి తిరుమల హై స్కూల్లో సారు వాళ్ళ ఫాదర్ కలెక్టర్గా అక్కడ చదువుకున్నారు. కాబట్టి ప్రభుత్వ పాఠశాలలో చదివినటువంటి విద్యార్థులు కానీ కాలేజీలు చదివేలో మరి మన కళాశాలని రామొస్తు కానీ ఏ పనైనా చేసేటటువంటి సత్తా కెపాసిటీ తప్పనిసరి ఎనీ కెన్ ఫేస్ ఎనీ ప్రాబ్లమ్ ఇన్ ది లైఫ్. బ్యాక్ బై స్టూడెంట్ ప్రారంభిస్తున్నారు. ముఖ్యంగా ఈ ఈ భోజన వసతి కార్యక్రమానికి దుఃఖకరమైన విషయం. ఎందుకంటే దాదాపు రవాణా సౌకర్యం లేని రోజుల్లో తూర్పుగోదావరి జిల్లాలోని వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా దారిని పోయేవాడు అందరికి ఆకలి అంటే అన్నం పెట్టింది దాదాపు ఒక శతాబ్దంన్నరైనా జూనియర్ కాలేజీ అని. ఎందుకంటే హై స్కూల్ కూడా అమరా కృష్ణమూర్తి గారు చేశారు అప్పట్లో. అమరా కృష్ణమూర్తి మనస్ఫూర్తిగా ఇప్పుడు ప్రిన్సిపాల్ గారు మాట్లాడమని అది మీకు తెలియపరుస్తూ ఒక చిన్న విషయం సార్. ఈ కాలేజీని ఇక్కడ పెట్టడానికి హై స్కూల్లో వద్దన్నప్పుడు చాలా ఇబ్బంది పడ్డాను సార్. పల్లెలో ఇంటర్మీడియట్ గవర్నమెంట్ స్కూల్స్లో కూడా మిడ్ డే మీల్స్ ప్రోగ్రామ్ ప్రారంభించే సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసిన ప్రిన్సిపల్ గారు రంగనాయకులు గారు, అదేవిధంగా ఎన్ఈఓ గారు, ఎంఆర్ఓ గారు, ఎండిఓ గారు, దాని తర్వాత ఎంపీటీసీలు, దాని తర్వాత మన నాయకులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మరియు ఇక్కడికి చేసిన స్టూడెంట్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మిడ్ డే మీల్స్ మరీ ప్రారంభించడం గవర్నమెంట్ ఇంటర్మీడియట్ స్కూల్ తెలియజేస్తూ ఇక్కడ విచ్చేసిన విద్యార్థులందరికీ ఇంకొకసారి విద్య మీద కాన్సన్ట్రేట్ చేసి మంచిగా చదువుకోవాలని మరి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. సార్ గారికి విజ్ఞాపన పత్రాన్ని అందరి తరఫున, పిల్లల తరఫున, స్టాఫ్ తరఫున, మన గ్రామం తరఫున కూడా సార్ గారికి ఇస్తున్నాం సార్. పిల్లల్లో ఒక అబ్బాయి వచ్చి జూనియర్ కళాశాలలో ఎంపీసీ గ్రూప్లో చదువుతున్నాను. ముందుగా ఇక్కడికి విచ్చేసిన గౌరవనీయులు ఎమ్మెల్యే గారు బిఎన్ విజయ్ కుమార్ గారికి, ప్రజాప్రతినిధులకు, అధికారులకు మరియు ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా తరపున మరియు నా కళాశాల తరపున హృదయపూర్వక నమస్కారాలు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి.
ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రతి ఒక్క ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఇంటర్మీడియట్ కాలేజెస్లో ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మా నియోజకవర్గంలో, సంతనూతలపాడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారి చేత మా కాలేజీలో ఈ పథకం ప్రారంభించడం మరి ముఖ్యంగా చాలా సంతోషంగా ఉంది. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం ద్వారా పేద విద్యార్థులందరికీ ఆహారం లభిస్తుంది. వాళ్ళకు మంచి పోషక విలువలు కలిగిన మంచి ఆహారం వాళ్ళకి లభిస్తుంది. కాబట్టి చాలామంది విద్యార్థులు మధ్యాహ్నం వరకు ఉండి మేము అన్నం తెచ్చుకోలేదు, ఉదయం లేట్ అయిపోయింది అని వెళ్ళిపోతున్నారు. కానీ ఈ రోజు నుంచి అట్లా వెళ్ళడానికి అవకాశమే లేదు. దాని కారణంగా డ్రాప్ అవుట్ రేట్ తగ్గుతుంది. అంతకుముందు గతంలో ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే ఈ పథకం ఉండేది. కానీ ఇప్పుడు ప్రతి ఒక్క ఇంటర్మీడియట్ కాలేజెస్లో, గవర్నమెంట్ కాలేజెస్లో ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. రాంకి భార్గవ్ రారా ఎంప్లాయీస్ కూడా పెట్టారు. ఫోన్లే అక్కడ పంపించేసుకోవచ్చు. తయారు చేస్తాం. గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్లో మళ్ళీ మిడ్ డే మీల్స్ ప్రోగ్రాము గవర్నమెంట్ మంత్రివర్యులు లోకేష్ గారు పెట్టడం ఎంతో సంతోషకరమైన విషయం. గవర్నమెంట్ కాలేజ్ స్కూళ్ళల్లో, జూనియర్ కాలేజెస్లో ఉండేది బడుగు బలహీన వర్గాలు. వాళ్ళకి ఈ మధ్యాహ్న భోజనం చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే చాలామంది పక్క ఊర్ల నుంచి వస్తూ ఉంటారు. మధ్యాహ్నం భోజనం లేక డ్రాప్ అవుట్ రేట్స్ ఇబ్బంది పడుతూ ఉంటారు. అందుకని ఈ మిడ్ డే మీల్స్ ప్రోగ్రాము స్కూల్ స్ట్రెంత్ పెంచడానికి, జూనియర్ కాలేజ్ స్ట్రెంత్ పెంచడానికి, బడుగు బలహీన వర్గాలకి సహాయపడడానికి, మరీ ముఖ్యంగా స్టూడెంట్స్ స్ట్రెంత్ పెంచడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇది చాలా మంచి స్కీము. ఏదైనా కానీ అన్ని విషయాల కన్నా ఎడ్యుకేషన్ని ప్రోత్సహించడమే ముఖ్యం. ఎందుకంటే ఒక మనిషి ఎడ్యుకేట్ అయితే ఆ ఫ్యామిలీ మొత్తము ఎడ్యుకేట్ అవుతుంది. అది చాలా ముఖ్యం. ఏదైనా కానీ బడుగులు బలహీన వర్గాలు ఎడ్యుకేషన్ ద్వారానే
పైకి అభివృద్ధి చెందగలరు. అందుకని ఈరోజు ఈ మిడ్ డే మీల్స్ ప్రోగ్రాము చాలా మంచిది. అది ప్రారంభించడం నాకు చాలా సంతోషకరంగా. మధ్యాహ్న భోజన పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో లాంచింగ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా మన కళాశాలకు స్థానిక శాసనసభ్యులు గౌరవ శాసనసభ్యులు శ్రీ బిఎన్ విజయ్ కుమార్ గారు, టీడీపీ సీనియర్ నాయకులు దామచెల్ల పూర్ణచంద్రరావు జన్మదిన వేడుకలు ఒంగోలు తన నివాసంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జరుగుమల్లి మండల పార్టీ అధ్యక్షులు పోకూరి రవి, ఒంగోలు పార్లమెంటు తెలుగు రైతు ఉపాధ్యక్షులు పోటు పెదబాబు కేక్ కట్ చేయించి పుష్పగుచ్చాలతో దామచెల్ల పూర్ణచంద్రరావుకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, కొండేపి నియోజకవర్గ ప్రజలు భారీగా హాజరై దామచెల్ల పూర్ణచంద్రరావుకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తెలుగుదేశం జెండా పేదోళ్లకు అండదండా, తెలుగుదేశం జెండా పేదోళ్లకు అండదండా. పల్లెల్లో ఇంటింట నిలబెడదాం పదరన్న, ఎగరేద్దాం పదరన్న. తెలుగుదేశం జెండా పేదోళ్లకు అండదండా. తెలుగువాడి కంఠం శంఖంలా మోగించినది జెండా, తెలుగు పౌరుషం దేశానికి చూపించినది జెండా. జన్మభూమితో స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చే స్వప్నం ఈ జెండా. చంద్రబాబు ఊపిరిలో రెపరెపలాడే ఈ జెండా. కుదిసే నాగలి చక్రం గుండెల్లో నిలిపినది జెండా. ప్రజలే ప్రాణం అంటూ పసుపై మెరిసే ఈ జెండా. తెలుగుదేశం జెండా పేదోళ్లకు అండదండా. పేదరికం చీకటిని హరిమే వెలుగే ఈ జెండా. తెలుగు తెలివితేటలను విశ్వంలో వెదజల్లే జెండా. ఆడవాళ్లను మగవాళ్లతో ధీటుగా నడిపించిన జెండా. విద్యార్థులకు అవకాశాలెన్నో కల్పించిన జెండా. రైతు పొలాల్లో పైరుకు ప్రాణం పోసింది జెండా. ప్రపంచ దృష్టిని ఆంధ్రప్రదేశ్కు మళ్లించిన జెండా. కోట్ల ప్రజల దీవెనలతో నిత్యం ఎగిరే ఈ జెండా. ఆశయాల ఊపిరితో నిరతం ఊరేగే జెండా. స్వర్గంలో ఉన్న ఎన్టీఆర్ ప్రాణం ఈ జెండా. చంద్రబాబును ముందుకు నడిపే తెలుగు తేజం ఈ జెండా. తెలుగుదేశం జెండా పేదోళ్లకు అండదండా. తెలుగుదేశం జెండా పేదోళ్లకు అండదండా. పల్లెల్లో ఇంటింట నిలబెడదాం పదరన్న, ఎగరేద్దాం పదరన్న. తెలుగుదేశం జెండా పేదోళ్లకు. తెలుగుదేశం జెండా పేదోళ్లకు అండదండా. తెలుగుదేశం జెండా పేదోళ్లకు అండదండా. పల్లెల్లో ఇంటింట నిలబెడదాం పదరన్న, ఎగరేద్దాం పదరన్న. తెలుగుదేశం జెండా
పేదోళ్లకు అండదండ. తెలుగువాడి కంఠం శంఖంలా మోగించినది జెండా, తెలుగు పౌరుషం దేశానికి చూపించినది జెండా. జన్మభూమితో స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చే స్వప్నం ఈ జెండా. చంద్రబాబు ఊపిరిలో రెపరెపలాడే ఈ జెండా. కుదిసే నాగలి చక్రం గుండెల్లో నిలిపినది జెండా. ప్రజలే ప్రాణం అంటూ పసుపై మెరిసే ఈ జెండా తెలుగుదేశం జెండా. పేదోళ్లకు అండదండ. పేదరికం చీకటిని హరిమే వెలుగే ఈ జెండా. తెలుగు తెలివితేటలను విశ్వంలో వెదజల్లే జెండా. ఆడవాళ్లను మగవాళ్లతో ధీటుగా నడిపించిన జెండా. విద్యార్థులకు అవకాశాలెన్నో కల్పించిన జెండా. రైతు పొలాల్లో పైరుకు ప్రాణం పోసింది జెండా. ప్రపంచ దృష్టిని ఆంధ్రప్రదేశ్కు మళ్లించిన జెండా. కోట్ల ప్రజల దీవెనలతో నిత్యం ఎగిరే ఈ జెండా. ఆశయాల ఊపిరితో నిరతం ఊరేగే జెండా. స్వర్గంలో ఉన్న ఎన్టీఆర్ ప్రాణం ఈ జెండా. చంద్రబాబును ముందుకు నడిపే తెలుగు తేజం ఈ జెండా. తెలుగుదేశం జెండా పేదోళ్లకు అండదండ. తెలుగుదేశం జెండా పేదోళ్లకు అండదండ. పల్లెల్లో ఇంటింటా నిలబెడదాం పదరన్న, ఎగరేద్దాం పదరన్న తెలుగుదేశం జెండా. పేదోళ్లకు అండదండ. తెలుగుదేశం జెండా పేదోళ్లకు అండదండ. తెలుగుదేశం జెండా పేదోళ్లకు అండదండ. పల్లెల్లో ఇంటింటా నిలబెడదాం పదరన్న, ఎగరే. శాస్త్రీయ అభిలాష పట్ల విద్యార్థులు మక్కువ పెంచుకుని భవిష్యత్తులో మంచి శాస్త్రవేత్తలుగా ఎదగాలని జిల్లా విద్యాశాఖ అధికారి కిరణ్ కుమార్ ఆకాంక్షించారు. ఒంగోలులోని మంగమూరు డొంకుల గల ఒంగోలు పబ్లిక్ స్కూల్ నందు జరిగిన జిల్లా స్థాయి వైజ్ఞానిక సదస్సును నిర్వహించారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు రూపొందించిన వివిధ రకాల పరికరాలను ప్రదర్శనలో ఉంచారు. అనంతరం ఎగ్జిబిషన్ను తిలకించేందుకు ఇచ్చేసిన విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు పరికరాల యొక్క పనితీరును వివరించారు. అనంతరం జిల్లా విద్యాశాఖ అధికారి మాట్లాడుతూ జిల్లాలోని 38 మండలాల నుంచి 3 విభాగాలలో ఈ సదస్సును నిర్వహించడం జరిగిందని అన్నారు. పాఠశాల స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయిలో వైజ్ఞానిక సదస్సులు నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఈఓ శామ్యూల్ జాన్, ఎంఈఓలు కిషోర్ బాబు, చంద్రమౌళీశ్వరరావు, డిస్ట్రిక్ట్ సైన్స్ ఎగ్జిబిషన్ ఆఫీసర్ రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.
మెడిసిన్ వాడకుండా నువ్వు ఎలా ప్రివెంట్ చేయగలుగుతావు? వాడకుండా కొంచెం డోస్ తక్కువ ఉండే తెచ్చుకొని వాడుకోవాలి. సేవ్ ట్రీస్ సార్, ట్రీస్ని సేవ్ చేయాలి. ఎందుకంటే మనకి ఇప్పుడు మనం బ్రీత్ చేసుకోవడానికి కూడా ట్రీస్ అవసరం కదా, అలా ట్రీస్ని సేవ్ చేయాలి. మనం ఇప్పుడు ఫుడ్కి, టేబుల్స్కి, పేపర్కి ట్రీస్ కట్ చేస్తూ ఉంటాం కదా, మ్యాక్సిమం మొత్తం రెడ్యూస్ చేయకుండా మ్యాక్సిమం మనకు కావాల్సినంత అంటే ట్రై చేయగలిగినంత వరకు ట్రీస్ని కట్ చేయడం రెడ్యూస్ చేయాలి. ట్రీస్ ఇప్పుడు కట్ చేయడం వల్ల బ్రీతింగ్ ఉండదు, అంటే ట్రీస్ కట్ చేయడం వల్ల బ్రీతింగ్ ఉండదు కాబట్టి ట్రీస్ తొందరగా కట్ చేసేవాళ్ళని కట్ చేయకూడదని చెప్పడం, మ్యాక్సిమం రెడ్యూస్ చేయాలి. మోర్ ట్రీస్ మోర్ ప్లాంట్స్ పెంచాలి. అలా పెంచడం వల్ల మన చుట్టుపక్కలంతా గ్రీనరీగా ఉంటుంది. గ్రీనరీగా ఉండడం వల్ల లాభం ఏంటి? బ్రీతింగ్ ఎక్కువ, ఆక్సిజన్ సిలిండర్స్ పెట్టుకోవచ్చు. రాబోయే కాలంలో ఆక్సిజన్ సిలిండర్స్ వాడడం అది లేకుండా దానికోసం అందుకని ఏం పెంచాలి? ఒకే హాస్పిటల్ ఒకే ఆఫీస్ వెళ్ళాలి. అది నలుగురికి ఒక్కొక్క కార్లో వెళ్ళడం మంచిదా, నలుగురికి ఒక కార్, అదే మంత్లీ ఒక కారు అలా వెళ్ళడం మంచిదా? నలుగురికి ఒకే కారు. 4 members are working in the same position. 4 members are working in different positions. What will you do? జిల్లా స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ ఈరోజు ఓపీఎస్ స్కూల్లో ఒంగోలులో జరుగుతుంది. ఈ జిల్లా స్థాయి ఎగ్జిబిషన్కి సంబంధించి అన్ని మండలాల నుంచి 38 మండలాల నుంచి కూడా మరి 3 కేటగిరీస్లో, ఒకటి ఇండివిజువల్ కేటగిరీ, రెండోది గ్రూప్ కేటగిరీ, మూడోది టీచర్ కేటగిరీ. ఈ 3 కేటగిరీస్ నుంచి కూడా మనం ఎగ్జిబిట్స్ని మనం ఆహ్వానించాము. ముందుగా పాఠశాల స్థాయిలో పాఠశాల ఎగ్జిబిషన్ జరిగింది. ఆ తర్వాత అది 30వ తారీఖు జరిగింది. ఆ తర్వాత 31వ తారీఖున మండల స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ జరిగింది. ఆ మండల స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్లో సెలెక్ట్ అయినటువంటి ఫస్ట్ వచ్చినటువంటి ఏవైతే ఇండివిజువల్ కానీ గ్రూప్ కానీ లేకపోతే టీచర్ ఎగ్జిబిట్ కానీ జరిగినప్పుడు వాటి నుంచి వచ్చినటువంటి ప్రథమ స్థానంలో వచ్చినటువంటి ఎగ్జిబిట్స్ని మనం జిల్లా స్థాయికి ఆహ్వానించాము. ఈరోజు
జిల్లా స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ టీచర్కి సంబంధించి 23 ఎగ్జిబిట్స్ వచ్చాయి. అలాగే గ్రూప్కి సంబంధించి 31 ఎగ్జిబిట్స్ వచ్చాయి. అలాగే ఇండివిజువల్కి సంబంధించి 33 ఎగ్జిబిట్స్ వచ్చాయి. మరి అన్ని పాఠశాలల నుంచి కూడా అందరూ విద్యార్థులు కూడా వచ్చేసి ఎగ్జిబిట్స్ని తిలకించేసి వాళ్ళలో మరి శాస్త్రీయ వైఖరిని కానీ లేకపోతే శాస్త్రీయ అభిరుచిని కానీ వాళ్ళ శాస్త్రం పట్ల మక్కువ కానీ ఇష్టాన్ని కానీ అవన్నీ పెంచుకుని మరి శాస్త్రీయ అభిలాష పెంచుకుని మరి విద్యార్థులు ఉపాధ్యాయులు దార్శనికత పెంచుకుని విద్యార్థుల్ని భవిష్యత్తులో మంచి సైంటిస్ట్గా లేకపోతే సైన్స్ని అభిమానించే వ్యక్తులుగా మార్చి శాస్త్రీయ వ్యక్తులు పెంచాలని చెప్పేసి అపెక్స్ స్కూల్ వ్యవస్థాపకులు క్రీస్తు శేషులు మందాడు శ్రీనివాసరెడ్డి జయంతిని పురస్కరించుకొని ఒంగోలు పట్టణంలో మెగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. స్థానిక సుజాత నగర్లోని అపెక్స్ స్కూల్ ఆవరణలో అపెక్స్ స్కూల్ మెడిక్యూర్ మల్టీ స్పెషాలిటీ వైద్యశాల సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఉచిత వైద్య శిబిరం నందు మెడిక్యూర్ హాస్పిటల్ వైద్యులు పాల్గొని వైద్య సేవలు అందించారు. ముందుగా క్రీస్తు శేషులు మందాడి శ్రీనివాసరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పలువురు మాట్లాడుతూ అపెక్స్ విద్యా సంస్థలను స్థాపించి ఎంతో మంది విద్యార్థులను ఉత్తమ విద్యార్థులను తీర్చిదిద్దిన వ్యక్తి మందాడి శ్రీనివాసరెడ్డి అని కొనియాడారు. ఆయన జయంతిని పురస్కరించుకొని ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మెడిక్యూర్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ పి శ్రీనాథ్, డాక్టర్ కె శ్రీధర్ బాబు, కె జోష్న, డాక్టర్ కె రవళి, అపెక్స్ స్కూల్ కరస్పాండెంట్ శివకోటిరెడ్డి, శివారెడ్డి, భాష, అజయ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వైద్య పరీక్షలు పొందిన వారికి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. మెడిక్యూర్ మల్టీ స్పెషాలిటీ సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ ఎంఎస్ రెడ్డి మెగా ఉచిత వైద్య శిబిరాన్ని ఈరోజు ఘనంగా అపెక్స్ హై స్కూల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వైద్య శిబిరం అపెక్స్ హై స్కూల్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఫౌండర్ చైర్మన్ కీర్తి శేషులు శ్రీ మండాలి శ్రీనివాసరెడ్డి గారి జయంతి 5వ తారీఖున ఉంది. సో ఆయన గుర్తుగా ఈ మెగా వైద్య శిబిరాన్ని అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఇక్కడికి మెడిక్యూర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ చైర్మన్ శ్రీ డాక్టర్ శ్రీనాథ్ గారు ఆర్థో, అలాగే శ్రీ డాక్టర్ శ్రీధర్ బాబు గారు కార్డియో, అలాగే శ్రీ డాక్టర్ రవలి మేడం గారు గైనకాలజీ, అలాగే మరో డాక్టర్ శ్రీ జోష్నా మేడం గారు గైనకాలజీ, అదేవిధంగా పిల్లల వైద్య నిపుణులు అయినటువంటి సుస్మిత మేడం గారు, అలాగే ఆప్థమాలజీ మానస మేడం గారు, అలాగే ఇంకా ఫిజియోథెరపీ ఇలా, అలాగే ప్రత్యూష మేడం హోమియోపతి డాక్టర్స్ అందరూ కూడా మెగా వైద్య శిబిరానికి విచ్చేసి, అలాగే ఈరోజు విరివిగా విద్యార్థుల తల్లిదండ్రులు, అలాగే మిత్రులు, శ్రేయోభిలాషులు అందరూ కూడా ఎక్కువ మంది ఈ మెగా వైద్య శిబిరాన్ని వినియోగించుకొని జయప్రదం చేయడానికి ఇక్కడికి విచ్చేసి ఉన్నారు. సుమారు
500 పైన పేరెంట్స్ రావడం జరిగింది ఈ వైద్య శిబిరాన్ని వినియోగించుకోవడానికి. అదేవిధంగా ఈ మన మెడిక్యూర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రీసెంట్గా డాక్టర్స్ శ్రీనాథ్ గారు అలాగే శ్రీధర్ బాబు గారు ఆధ్వర్యంలో రామ్నగర్ 4వ లైన్లో హాస్పిటల్ని ఓపెన్ చేయడం జరిగింది. సో హాస్పిటల్ని మేము రీసెంట్గా విజిట్ చేసాం. చాలా అద్భుతంగా హాస్పిటల్ని కన్స్ట్రక్ట్ చేయించారు. అన్ని రకాల సౌకర్యాలు పేషెంట్స్కి అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా వీళ్ళిద్దరు కూడా చాలా ప్రత్యేకమైనటువంటి వ్యక్తులు. ఎందుకంటే మానవ సేవే మాధవ సేవ అనే కార్యక్రమంతో అంటే ఆ నినాదంతో ముందుకు వెళ్తున్నారు. పేషెంట్స్ని నాకు తెలిసి అంటే నేను శ్రీనాథ్ గారిని విజిట్ చేసినప్పుడు నేను కూడా ఆయన పేషెంట్ని. సో నాకు సర్జరీ చేశారు, ACL టియర్ కట్ అయితే. సో చాలా అద్భుతంగా 90% అతని ట్రీట్మెంట్ తోటి అతని మాటలు అంటే ముఖ్యంగా డాక్టర్స్కి ఉండాల్సిన లక్షణం ఏంటంటే పేషెంట్ని సగం భయంతో ఉంటారు. అలాంటి భయాన్ని నాకు 100% భయాన్ని ఆయన మాటలతోటి ఆయన చెప్పిన ధైర్యం అనేది నేను ఎప్పుడు కూడా మర్చిపోలేను. నిజంగా అంటే డాక్టర్స్ దైవంతో సమానం అంటారు. ఇలాంటి డాక్టర్స్ని చూస్తే ఆ పదం నిజమని నాకు అనిపించింది. సో అలాంటి మెడిక్యూర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ బాగా అభివృద్ధి చెంది రాష్ట్ర స్థాయిలోనే ప్రత్యేక గుర్తింపు పొందాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.